చాలా మంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతారు. కొందరు ఆరోగ్య కారణాల వల్ల, మరికొందరు స్టైల్ కోసం ఫ్యాన్సీ స్లిప్పర్లు వాడతారు. అయితే పెద్దలు గుమ్మం దగ్గర చెప్పులు తీసేయాలని చెప్తారు. బంధువులైతే ఇంటి గుమ్మం వద్ద, ఇతరులు గేటు దగ్గర చెప్పులు విడవాలి. కానీ ఇప్పుడు కొంతమంది ఇంట్లో కూడా చెప్పులేసుకుని తిరుగుతున్నారు. వైద్యులు ఆరోగ్య సమస్యలు ఉన్న పెద్దవాళ్ళు చెప్పులు లేకుండా నడవకూడదని సూచిస్తారు. అయితే ఇప్పుడు ఇంట్లో చెప్పులు వేసుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. నిజంగా ఇది ఇంటికి మంచిదా కాదా? ఇంటి బయట వేసుకునే చెప్పులు, బూట్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. బయట మురికి, నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తాయి. ఇది కుటుంబానికి సమస్యలు తెచ్చిపెడతాయని నిపుణులు చెప్తారు. చాలా మంది చెప్పులను గుమ్మం ముందు చిందరవందరగా పడేయడం అలవాటు చేసుకుంటారు. వాస్తు ప్రకారం ఇది దోషంగా పరిగణిస్తారు. చెప్పులు క్రమంగా ఉంచకపోతే శని ప్రభావం ఎక్కువ ఉందని నమ్ముతారు. మానసిక సమస్యలు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని చెప్తారు. వాస్తు ప్రకారం చెప్పులు పడమర దిశలో ఉంచడం మంచిది. మెట్ల కింద చెప్పులు ఉంచరాదు. ఇంట్లోకి వెళ్లేటప్పుడు గుమ్మం వద్ద చెప్పులు తీసేయడం మర్చిపోవద్దు. కాళ్ళు నేలకి తగులుతూ నడవడం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువసేపు చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ళు సున్నితంగా మారిపోతాయి. ఒకసారి అలవాటైతే చెప్పులు లేకుండా నడవడం కష్టమవుతుంది. అందుకే రోజులో కొంతసేపు చెప్పులు లేకుండా నడవాలి. నరాలు ఉత్తేజితం అవుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.